అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్ల రాజకీయం ప్రారంభమైంది. అటు టీడీపీ ఇటు వైసీపీ మధ్యలో జనసేన పార్టీ నాయకులంతా కూడా బ్యానర్లు వెలుస్తూ ఉన్నాయి. ఎక్కడికెక్కడ వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ బ్యానర్ల వ్యవహారం ప్రధానంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కర్నూలుతో పాటు నందికొట్కూరు, డోను, ఎమ్మిగనూరు లాంటి ప్రాంతాల్లో పోటాపోటీగా బ్యానర్లు పెడుతున్నారు. సిద్ధమంటే ఒకరు, 1000 రెట్లు సిద్ధమని మరొకరు, ఇలా ఆ బ్యానర్లు వెలిచేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ బ్యానర్లు పెట్టినటువంటి నాయకులకు వ్యతిరేకంగా కొంతమంది దుండంగులు అర్ధరాత్రి పూట బ్యానర్లు తొలగించేటువంటి ప్రయత్నము, చించివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కర్నూలు జిల్లాలో. అయితే మనం నందికొట్కూరు నియోజకవర్గంలో చూసినట్లయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సిద్ధం అనే బ్యానర్ పెడితే 1000 రెట్లు సిద్ధమని బైరెడ్డి రాజశేఖర రెడ్డి మరో బ్యానర్ పెట్టడం జరిగింది. అయితే మధ్యలో బైరెడ్డి మాడ్ర శివానందరెడ్డి మేము కూడా రెడీ అంటూ బ్యానర్లు వెలిసినటువంటి పరిస్థితి నందికొట్కూరులో ఉంది. అయితే ఆ డోన్ నియోజకవర్గంలో పోటాపోటీగా జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు టీడీపీ అధిష్టానం ఇప్పటికే చంద్రబాబు నాయుడు ధర్మవరం సుబ్బారెడ్డి పేరు ఖరారు చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే ఇంటింటి ప్రోగ్రాంలో తిరుగుతూ ముందుకు వెళుతున్నటువంటి ధర్మవరం సుబ్బారెడ్డికి చుక్కెదురవుతూ టీడీపీ అధిష్టానం నుంచి. ఎందుకంటే బలమైనటువంటి రాజకీయ కుటుంబం కావాలి, బలమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు బరిలో దిగితే తప్ప రాజేంద్రనాథ్ రెడ్డిని ఢీకొట్టేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పనిసరిగా సీటు మారుస్తారు. టీడీపీలో ఉన్నటువంటి ఇరు వర్గాలు, అటు ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం కావచ్చు, ఇటు కోట్ల కుటుంబం సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒకరి బ్యానర్లు ఒకరు చించుకునేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. తాజాగా నిన్నటి రోజున కొంతమంది అర్ధరాత్రి దుండంగులు ధర్మవరం సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్లు చించేశారనేటువంటి నేపథ్యంలోనే వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ధర్మవరం సుబ్బారెడ్డి స్వయంగా ఆ డోన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా బ్యానర్లు కావాలని ఉద్దేశపూర్వకంగా చించుతున్నారు కొంతమంది, కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి, దీనిపైన చర్యలు తీసుకోవడం అనేసి కొంతమంది యువకులను కూడా అదుపులో తీసుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఇప్పుడే డిఎస్పీ సమక్షంలోనే మీడియా ముందు కూడా వాళ్ళని హాజరుపరచడం జరిగింది. అయితే వీరంతా కూడా కోట్ల వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు అనేటువంటిది అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదేమైనా బ్యానర్ల రాజకీయం హీట్ ఎక్కుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటు చూసినా 175 నియోజకవర్గాల్లో ఇప్పటికే మన కడపలో ప్రతిరోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్యానర్ల రాజకీయం మాత్రం హీటు పుట్టిస్తుంది కర్నూలు జిల్లాలో. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, ఆర్టీవీ, కర్నూలు. ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా టీడీపీ ఈ డోన్ ఇన్ఛార్జి అయిన సుబ్బారెడ్డికి సంబంధించి ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది టౌన్లో. డోన్ టౌన్లోను ఎంట్రన్స్లో కూడా పెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే NH-44 విజయపాల్ డైరీ దగ్గర ఒక ఐరన్ హోల్డింగు, తర్వాత LIC ఆఫీస్ దగ్గర ఒక ఫ్లెక్సీ ఉంటే దాంట్లో ఆ 2 ఫ్లెక్సీల దగ్గర సుబ్బారెడ్డి ఫోటో ఏదైతే ఫ్లెక్సీలో ఉందో దాని వరకు చించేయటం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు. దాని మీద రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద 2 కేసులు డోన్ టౌన్లో కట్టడం జరిగింది. దాంట్లో మా డోన్ టౌన్ సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ టీం అంతా ఎవరు ఈ పని చేశారని చెప్పి దర్యాప్తు చేసి 4 రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి, ఈడిగా రవికుమార్, ఎరుకల్లి పవన్ కుమార్ అలియాస్ పవన్, చింతమాను తిరుమల రంగస్వామి అలియాస్ రంగా అలియాస్ రఫీ. దీంట్లో ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గానికి సంబంధించిన సపోర్ట్ చేసే ఒక నాయకుడు టౌన్లో. ఇది అతని ప్రోద్బలం మేరకు మిగతా ఈ ముగ్గురు రవికుమారు, పవన్ కుమారు, రంగస్వామి అలియాస్ రఫీ వీళ్ళు ఆ ఫ్లెక్సీలు చించేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కాబట్టి ఆ ఫ్లెక్సీ చించేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చించేశారని చెప్పి దాని మీదట 2 పార్టీల వాళ్ళు ఘర్షణ పడే ఇది ఉందని చెప్పి వాళ్ళొక కుట్రపూరితమైన దీంతో ఈ ఫ్లెక్సీలు చించేయడం జరిగింది. దాంట్లో వాళ్ళని 4 అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేశాము. వాళ్ళు అడ్మిట్ అయ్యారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ సందర్భంగా అన్ని పార్టీల వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. టౌన్లో కానీ ఎంటైర్
కాన్స్టిట్యున్సీలో పెట్టడం జరిగింది. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి కానీ ఒకరి ఫ్లెక్సీలో ఒకరు సించేయటం, లేకపోతే సోషల్ మీడియాలో విపరీతమైన ఒక దూషణలు, వ్యక్తిగత దూషణలు ఇవి చేస్తే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు ఉంటాయి. అట్లనే జనాల్ని మిస్లీడ్ చేసే ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మొన్న ఇటీవల మీకు మా సిఏ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. యాత్రా సినిమాని అంగన్వాడీ వర్కర్సు, తర్వాత వార్డు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు 10 మందిని తీసుకెళ్ళి యాత్రా సినిమా చూడాలి, ఆ రోజు హాలిడే ఇస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినట్లు ఒక ఫేక్ ఒక జియో ప్రొసీడింగ్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. దాంట్లో కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒక పార్టీ మీదో లేకపోతే ఒక గవర్నమెంట్ మీదో వ్యతిరేకత భావం జనాల్లో కలుగజేసే విధంగా ఈ చేసేది ఒకటి. తర్వాత ఈ ఫ్లెక్సీలు ఏంటంటే ఒక పార్టీ మీద ద్వేషాలు పెంచుకొని ఘర్షణ వాతావరణం, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే పరిస్థితి వచ్చే క్రియేట్ చేయడానికి వీళ్ళు కుట్ర పన్ని చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి మేము ఈ పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాము. ఎవరైనా సరే ఇట్లాంటి అసాంఘిక శక్తులు ఇట్లాంటి చట్ట వ్యతిరేక పనులకి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలక్షన్ కమిషన్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పటికి కూడా ఇప్పటి నుంచే మానిటర్ చేస్తూ ఉంది. మేము కూడా గట్టిగా ఇటువంటి దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు కూడా ఇటువంటి ఫ్లెక్సీలు చేయటం కానీ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పర్సనల్గా ద్వేషపూరితమైన మెసేజ్లు కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ క్రియేట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడతారు. అట్లాంటివి చేయొద్దని, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరపడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. బ్లేడ్స్ వాడారో ఆ బ్లేడ్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఏం మెటీరియల్ వాడారో వాళ్ళ హాస్పిటల్ బ్లేడ్స్ అని సర్జికల్ బ్లేడ్స్ వాడారు, రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ మోటార్ సైకిల్ వెళ్ళారనేది ఆ మోటార్ సైకిల్ కూడా ట్రేస్ చేయడం జరిగింది. సో ఎవిడెన్స్ లేకుండా కాదు, ఎవిడెన్స్ తోటి చేశాము. ఇది తెలుగుదేశం పార్టీలోనే 2 వర్గాలు, ఒక వర్గం సుబ్బారెడ్డి అంటే పడని వర్గం వాళ్ళు చేశారు. ఎందుకు వైసీపీ మీద వెళ్తుంది, వైసీపీ టీడీపీ ఘర్షణ పడతాయి ఇదని చెప్పి ఒక కుట్రపూరితంగా వెళ్ళడం జరిగింది. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.